హైదరాబాద్లోని నాంపల్లి మనోరంజన్ కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. రేవంత్పై బేగం బజార్, నల్లగొండ, మెదక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సీఎం హోదాలో రెండోసారి కోర్టుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే కాసేపటి క్రితమే నాంపల్లి మనోరంజన్ కోర్టుకైతే సీఎం రేవంత్ రెడ్డి హాజరైన క్రమం లోపల ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ గతంలో 2021-22లో ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన బేగం బజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే నమోదు చేశారు. ఈ 3 పోలీస్ స్టేషన్లను కేసులను మొత్తం టోటల్ గా కూడా ఈ రోజు విచారణ తీసుకున్నారు. గతంలో కూడా ఒకసారి రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు, సీఎం హోదాలో హాజరయ్యారు. ఇప్పుడు కూడా రెండవసారి అయితే ఈ యొక్క మనోరంజన్ కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా, అయితే ఈ వ్యాఖ్యలకు కోడ్ ని ఉల్లంఘించారంటూ కూడా ఈయన పైన ఫిర్యాదులు అయితే వచ్చాయి. వచ్చిన క్రమం లోపల ఈ రోజు కోర్టు లోపల వాదనలు కూడా వాదనలు వినిపించేసి తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు అయితే రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు చెప్తున్నాయని అవాస్తవాలు, నేను ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘించలేదు, అవన్నీ అవాస్తవాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఈ రోజు రికార్డ్ చేసిన అనంతరం ఈ మొత్తం టోటల్ గా కూడా తీర్పును రిజర్వ్ చేసి జూన్ 12వ తేదీన ఈ యొక్క విషయం పైన అయితే తుది తీర్పు వెలువడనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.